Good evening, all. We demanding that director Rajamouli should apologize to all Hindus in public and in media also. Why? Because his words and comments against Lord Hanuman in front of the huge crowd are an unforgivable offense and crime. On behalf of our Human Rights Forum, we strongly condemn director Rajamouli comments on Lord Hanuman. మిత్రులారా, ఇటీవల రాజమౌళి గ్లోబల్ ట్రోటర్ పేరుతో మహేష్ బాబు ప్రీ రిలీజ్ ఈవెంట్ సంథింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ క్రౌడ్ మధ్య నిర్వహించడం జరిగింది. అది అందరికీ తెలిసిన విషయమే. కానీ అక్కడ రాజమౌళి గారు ఆయన ఒక గొప్ప డైరెక్టరే కావచ్చు, బట్ రాజమౌళి గారు వాడిన పదజాలం, ముఖ్యంగా హిందూ దేవుళ్ళు దేవతలపై వాడిన పదజాలం క్షమించరాని నేరంగా పరిగణించబడుతుంది. ఎందుకంటే దాదాపు 1,500,000 జన సమీకరణలో దాదాపు 1,00,000కు పైగా హిందువులు ఉంటారు అక్కడ సభలో. వారి ముందు నాకు భగవాన్ హనుమంతునిపై తనకు నమ్మకం లేదని చెప్పేసి ప్రకటించడం చాలా విడ్డూరంగా ఉంది. ఎందుకంటే ఆయన మహేష్ బాబు గారితోటి వరల్డ్ వైడ్గా ఏదో సినిమా తీయబోతున్నారు. దానికి వారణాసి అనే టైటిల్ పెట్టేసి గ్లోబల్ ట్రోటర్ పేరుతో వేడుక నిర్వహించారు. మరి ఆ సినిమాకు సంబంధించిన ఇతివృత్తాంతం కానీ స్టోరీ లైనప్ కానీ అంతా హనుమంతుడు రాముని నేపథ్యంలో తీస్తున్నట్లు మరి వార్తలు వస్తున్నాయి. ఈ నవలకు సంబంధించిన ఇతివృత్తాన్ని త్రేతాయుగం నాటి స్టోరీని మీరు ప్రజలందరికీ ఏదో ఫిక్షిషియస్గానో నాన్ ఫిక్షిషియస్గానో మీ ఐడియాలజీ ఏదైతే ఉందో అది జోడించి ప్రజలకు అందిస్తానని అంటున్నారు కదా, అది తప్పేం లేదు. అది మీ క్రియేటివిటీ కావచ్చు, కొంత వాస్తవాలు కూడా ఉండొచ్చు. అయితే మేము ఏమంటున్నామనంటే గ్లోబల్ ట్రోటర్ పేరుతో మీరు అంతమంది జన సమీకరణ చేసి అక్కడ మీరు వాడిన పదజాలం ఏంటి? లార్డ్ హనుమాన్ మీద, భగవంతుని మీద తనకు మీకు నమ్మకం లేదని అక్కడ ప్రకటించడం అది ఎంత మటుకు సబబు? అది హిందువుల మనోభావాల్ని ఏ విధంగా దెబ్బతీస్తుంది అనేది గమనించకుండా మీరు ఆ విధమైన పదజాలాన్ని వాడటం అక్కడ 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న హిందువుల మనోభావాల్ని దెబ్బతీయటమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల విశ్వాసాలను మీరు దెబ్బతీస్తున్నారు. ఎందుకంటే మీ మూవీ ఎంతసేపు గ్లోబల్ వైడ్, వరల్డ్ వైడ్ అని ప్రకటించుకుంటున్నారు. మీ కామెంట్స్ కూడా వరల్డ్ వైడ్కి వెళ్ళిపోతుంటాయి. ఇలాంటి వ్యాఖ్యలు మీకు తగదు. ఇలాంటి వ్యాఖ్యలను ఇమ్మీడియట్లీగా ఉపసంహరించుకొని మీరు ఇమ్మీడియట్గా సభాముఖంగా కానీ మీడియా ముఖంగా కానీ మళ్ళీ మీరు క్షమాపణలు చెప్పాలి. ఇటువంటి చర్యలు ఇంకోసారి పునరావృతం కాకుండా చూసుకోవాలి మీరు. ఎందుకంటే మీకు ఒక గొప్ప డైరెక్టర్ అని పేరున్నది. ఆ పేరును ఇలాంటి వ్యాఖ్యలను అంటూ చెడగొట్టుకోవద్దని చెప్పేసి తెలుపుతున్నాం. మానవ హక్కుల సంఘం సామాజిక న్యాయ వేదిక తరఫున తీవ్రంగా డైరెక్టర్ రాజమౌళి వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. దీనిపై చర్యలు తీసుకోవాలని కూడా తెలుపుతున్నాం.